హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా చేసుకునే గారెలు. మినపప్పు నానబెట్టి కడిగి రుబ్బాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో పిండిని కలుపుకొని మనం గారెలు అనేవి చేసుకోవచ్చండి. దానితో పాటు రోటి పచ్చడి టేస్ట్తో కొబ్బరి చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రాసెస్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది, మీరు కూడా చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 2 కప్పుల వరకు మరమరాలు తీసుకుని వేసుకోండి. మరమరాల్లో కొంచెం డస్ట్ అనేది ఏమైనా ఉంటే గనక వాటర్ పోసి బాగా కడగండి. కడిగిన వాటర్ అన్నీ కూడా తీసేసి మరమరాల్లో 1 గ్లాస్ వరకు వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకోండి. మరమరాలు అనేవి చాలా ఈజీగానే నానిపోతాయండి. 10 నిమిషాలు కూడా అక్కర్లేదు, కొంచెం తక్కువ టైంలోనే నానిపోతాయి. గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపుగా మనం చూసినట్లయితే మరమరాలన్నీ కూడా చాలా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయి. ఫ్రెండ్స్, గారెలు చేసుకోవాలి అంటే ఎక్కువగా శ్రమ అనిపిస్తుంది కదా, ఈ ప్రాసెస్తో చేయండి. ఇప్పుడు మరమరాలు నానబెట్టుకున్నాం కదా, చట్నీ చూద్దాం. దానికోసం మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 1 అరకప్పు కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం జీలకర్రని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకుండా బరకగా గ్రైండ్ చేయండి. తర్వాత ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసి బాగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. కానీ వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా కొబ్బరి చట్నీని గట్టిగా రుబ్బుకున్నట్లయితే రోటి పచ్చడి టేస్ట్తో చాలా కమ్మగా ఉంటుంది. డైలీ ఇడ్లీలోకి, దోశల్లోకి టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ చేస్తూ ఉంటాం కదా. నేను చూపించిన విధంగా కొబ్బరి చట్నీని ఈ ప్రాసెస్తో చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చట్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని పోపు అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న చట్నీ అంతా కూడా పోపులో వేసేసుకుని ఇలా ఆయిల్లో బాగా చట్నీ కలిసేంత వరకు బాగా కలుపుకొని చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. చట్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గారెల్లోకి మరమరాలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, అలాగే 1 కప్పు పెరుగు, 1 కప్పు బియ్యపు పిండి, 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మరమరాలని చేత్తో మ్యాష్ చేయండి. మరి ఎక్కువగా పిండిలాగా ముద్దలాగా చేయొద్దండి, లైట్గా వేళ్లతో ప్రెస్ చేయండి. మరి పలుకులుగానే ఉండొచ్చు, అక్కడక్కడ కొన్ని పలుకులు ఉండొచ్చు, అలాగే కొంచెం మెత్తగా కూడా ఉండొచ్చండి. మరి పేస్ట్ లాగా చేయకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసి ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. ముందుగా 1 కప్పు శనగపిండిని వేసుకుని 1 కప్పు పొడి బియ్యపు పిండిని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగా మనం మరమరాలలో కలపాలి. మరమరాల్లో ఆల్రెడీ తేమ అనేది ఉంటుంది కదండి, పిండి చాలా వరకు కలిసిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పెరుగుని కూడా వేసుకోండి. ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదు, లేదంటే పుల్లటి పెరుగు అయినా పర్లేదండి. పుల్లటి పెరుగు అయితే గారెలు మరింత రుచిగా ఉంటాయి. ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మరమరాలకి పట్టేంత వరకు చేత్తో బాగా కలపాలి. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. పిండి మరీ గట్టిగా ఉంది అని అనిపిస్తే మాత్రమే వాటర్ యాడ్ చేయండి. కానీ చాలా వరకు పెరుగుతోనూ మరమరాల్లో ఉన్న తేమతోనే పిండి మొత్తం కలిసిపోతుంది.
మరీ జారుగా కలిపామంటే గారెలు అనేవి కరెక్ట్ షేప్లోకి రావు. అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేసుకుంటాయి. చివరిగా 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి పిండి మొత్తాన్ని కూడా ఇలా ముద్దలాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే కొంచెం వేసుకుని ఇంకా గారెల్లాగా ఒత్తుకోవటమే. ఈ విధంగా పిండి కలిపినట్లయితే గారెకు కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఒక గిన్నె నిండా వాటర్ని పక్కన పెట్టుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ ఎప్పటికప్పుడు పిండిని తీసుకోవాలి. ఇలా టీ షైనర్ పై కానీ లేదంటే ప్యాకింగ్ కవర్ ఆయిల్ ప్యాకెట్స్ పై కానీ అరిటాకు పై కానీ ఎలా అయినా కూడా గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవచ్చండి. ఎక్కువగా వంటలు ప్రాక్టీస్ ఉన్నవారైతే చేత్తోనే మనం గారెను డైరెక్ట్గా ఒత్తుకుని వేసేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునేవారైతే ఇలా టీ షైనర్ పైన వేసుకోవచ్చు. ఇలా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని గారెలను వేసుకుని వెనక వైపు కూడా 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి. ఇదే ప్రాసెస్తో సెకండ్ బ్యాచ్లో కూడా ఆయిల్కి పట్టినన్ని గారెలను వేసుకుని మొత్తం అన్నీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇంకా డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి క్రిస్పీ మరమరాల గారెలను సర్వ్ చేసుకోవటమే. మనం కొబ్బరి చట్నీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చట్నీతో సర్వ్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్తో గారెలు చట్నీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడి గారెలను సర్వ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.